జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహంతో శ్రీకృష్ణ చరిత్ర స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణ చరిత్ర క్లుప్తంగా చదువుతున్నాను. శ్రీకృష్ణుడు చెరసాలలో దేవకీకి పుట్టి తండ్రి వసుదేవుడితో యమునను దాటి రేపల్లె చేరి యశోదకు పుత్రుడై రేపల్లెలో బాలవయస్సులోనే ఎంతోమంది రాక్షసులను సంహరించెను చిన్ని కృష్ణుడు. ఆ తరువాత నందుడు గొల్లలతో గోవులతో శ్రీకృష్ణుడిని తీసుకొని బృందావనము వెళ్ళిపోయెను. ఆ తరువాత బృందావనములో సాందీపమునిని గురువుగా స్వీకరించెను బలరామకృష్ణులు. ఆ తరువాత అక్రూరునితో మధురకు చేరెను. అక్కడ కంసుడిని సంహరించెను. ఆ తరువాత సాగర మధ్యన ద్వారక నిర్మించుకొని అక్కడ అష్టసతులతో భోగభాగ్యాలతో ఉండెను శ్రీకృష్ణుడు. ఆ తరువాత ద్వారక నుండి గోలోకము వెళ్ళి రాధను చేరెను. అందుకే ఏ మందిరములోనైనా రాధాకృష్ణులే ఉందురు. రాధాకృష్ణుల ప్రేమ అంత గొప్పది. ఇప్పుడు శ్రీకృష్ణ చరిత్ర పాడుతున్నాను. ఏమిటో నీ మాయా కృష్ణ, ఏమిటో నీ మాయా కృష్ణ, దేవకి తల్లివై మధురలో పుట్టి వసుదేవునితో యమునను దాటి ఏమిటో నీ మాయా కృష్ణ, దేవకి తల్లివై మధురలో పుట్టి వసుదేవునితో యమునను దాటి ఏమిటో నీ మాయా కృష్ణ, రేపల్లె చేరి యశోద తనయుడవై రాక్షస సంహార శ్రీ బాలకృష్ణ, రేపల్లె చేరి యశోద తనయుడవై రాక్షస సంహార శ్రీ బాలకృష్ణ, ఏమిటో నీ మాయా కృష్ణ, ఏమిటో నీ మాయా, రేపల్లె నుండి గొల్లల గోవుల నందునితోనూ బృందావనమున గోకులము చేరి గోపాలుడవై ఏమిటో నీ మాయా కృష్ణ, రేపల్లె నుండి గొల్లల గోవుల నందునితోనూ బృందావనమున గోకులము చేరి గోపాలుడవై ఏమిటో నీ మాయా కృష్ణ. బలరామకృష్ణులు సాందీపమునిని గురువుగా నెంచి అక్రూరునితో మధురకు చేరి కంసుని చంపి ఏమిటో నీ మాయా కృష్ణ. బలరామకృష్ణులు సాందీపమునిని గురువుగా నెంచి అక్రూరునితో మధురకు చేరి కంసుని చంపి ఏమిటో నీ మాయా కృష్ణ. బలరామకృష్ణులు సాందీపమునిని గురువుగా నెంచి అక్రూరునితో మధురకు చేరి కంసుని చంపి ఏమిటో నీ మాయా కృష్ణ. మధురను నుండి సాగర మధ్యన ద్వారక చేరి అష్టసతులతో తులతూగి ఏమిటో నీ మాయా కృష్ణ. మధురను నుండి సాగర మధ్యన ద్వారక చేరి అష్టసతులతో తులతూగి ఏమిటో నీ మాయా
కృష్ణ ద్వారక నుండి గోలోకంబున రాధను చేరి రాధాకృష్ణుడవై రాధాకృష్ణుడవై ద్వారక నుండి గోలోకంబున రాధను చేరి రాధాకృష్ణుడవై రాధాకృష్ణుడవై రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ. జై శ్రీరామ. శ్రీకృష్ణ చరిత్ర విన్నవారికి శ్రీకృష్ణుడు అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.